అదృశ్యమైన తారా ఎయిర్వేస్ కు చెందిన విమానం ఆచూకీ లభ్యమైంది. కోవాంగ్ పర్వతాల్లో కుప్పకూలినట్లు అధికారులు గుర్తించారు. ఈ విమానంలో సిబ్బందితో పాటు 22 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. కొన్ని శకలాలు కోవాంగ్ పర్వత ప్రాంతాల్లో అధికారులు గుర్తించారని, పూర్తి అన్వేషణ కొనసాగుతున్నట్లు సమాచారం. నేపాల్లో అదృశ్యమైన విమానం ఆచూకీ లభించింది. తారా ఎయిర్ కు చెందిన విమానం పర్వతాల్లో కూలినట్లు తెలిసిందే. కోవాంగ్ సమీపంలో విమాన శకలాలను అధికారులు గుర్తించారు. పోఖారా నుంచి నేపాల్లోని జోమ్సోమ్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఉదయం 9:55 ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయని అధికారులు ధృవీకరించారు. మొత్తం విమానంలో సిబ్బందితో కలిపి 22 మంది ప్రయాణికులున్నారు. వీరిలో 4 భారతీయులు ఉన్నారు. మిగిలిన వారంతా నేపాల్ దేశానికి చెందినవారు అని అధికారులు వెల్లడించారు. కాగా ఆదివారం ఉదయం తారా ఎయిర్ కు చెందిన 9NAET ట్విన్ ఇంజిన్ విమానం ఆచూకీ గల్లంతైన విషయం తెలిసిందే. మొదట విమానాన్ని ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ప్రాంతంలో ఆకాశంలో గుర్తించామని, తర్వాత మౌంట్ ధౌలాగిరి వైపు మళ్లిందని అధికారులు అంటున్నారు. దీని తర్వాత మాత్రం తమతో టచ్ లో లేకుండా పోయిందని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ న్యాయబేరి బస్సు యాత్ర 4వ రోజు ఈ రోజు నంద్యాలలో ప్రారంభమైంది. అనంతపురంలో జరిగే భారీ బహిరంగ సభతో ఈ బస్సు యాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారని, అణగారిన వర్గాల వారి సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లోని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఏ ఒక్క మైనార్టీ కూడా కేబినెట్ లో అవకాశం కల్పించలేదని చంద్రబాబు నాయుడుపై పలు విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ న్యాయబేరి బస్సు యాత్ర 4వ రోజు ఈ రోజు నంద్యాలలో ప్రారంభమైంది. అనంతపురంలో జరిగే భారీ బహిరంగ సభతో ఈ బస్సు యాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారని, అణగారిన వర్గాల వారి సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లోని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఏ ఒక్క మైనార్టీ కూడా కేబినెట్ లో అవకాశం కల్పించలేదని చంద్రబాబు నాయుడుపై పలు విమర్శలు చేశారు. కుర్చీల పైన కూర్చోమని చెప్పు. పదా పదా పండు చెప్పమ్మా, పదా చెప్పమ్మా, ముందరికి పదా. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న, పల్లెలకు పొద్దు కొడుకు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ. బస్ ఎన్కిలో ఉండే నాయకులందరూ ముందరికి రావాలి. నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. సంబంధించిన ఉప ముఖ్యమంత్రులు ఉండడం అనేది ఒక గర్వకారణమైన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక వార్డు స్థాయి నుంచి కూడా చూసుకుంటే, మరి అదేవిధంగా సర్పంచ్ స్థాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మరి మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ, మరి కార్పొరేటర్లు కానీ, మరి మేయర్లు, మరి జిల్లా పరిషత్ చైర్మన్లు, మరి అదేవిధంగా అనేక ప్రతి పదవుల్లో కూడా ఈరోజు 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు మరి పెద్దపీట వేస్తూ మరి ముందుకు నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇన్ని కార్యక్రమాలు ఒక పక్క వాళ్ళకందరికీ కూడా రాజ్యాధికారం వైపు నడిపిస్తూ, మరి ఆ ఒక పక్క సంక్షేమ పథకాలు, మరి ఇవాళ చూస్తే రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి రాష్ట్రంలోనే ఈరోజు సంక్షేమ పథకాలు అమలవుతున్న పరిస్థితి మనం చూశాం. ఒక పక్క కరోనా ఉన్నా కూడా, కరోనా బారిలో కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఆపకోకుండా ఒక క్యాలెండర్ పెట్టి సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, మరి ఇవాళ ప్రతిపక్షాలన్నీ కూడా మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మరి గత 2 రోజులుగా ఏదైతే మహానాడు అని చెప్పి మరి నాడులో మరి కొందరు జోకర్లను, కొందరు బ్రోకర్లను, కొందరు మరి వాళ్ళను పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని తిట్టించే కార్యక్రమం చేస్తున్నాడు. మరి వాళ్ళందరూ కూడా చూస్తుంటే
మరి ఎవరికి కూడా ఈరోజు ఇన్ని వర్గాలకు మేలు చేస్తున్న ప్రభుత్వాలు గతంలో, ఎందుకంటే ఆయనకు మీరు అవకాశం ఇచ్చారు. 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా మరి బీసీల పార్టీ అని చెప్పుకుంటూ బీసీలు మా పేటెంట్ హక్కు అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు మరి 14.5 సంవత్సరాల్లో బీసీలకు చేసింది శూన్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ ఓట్లకు గద్దెనెక్కి మరి వాళ్ళందరినీ కూడా విస్మరించిన పరిస్థితి మనం చూశాం. మరీ ముఖ్యంగా మైనార్టీలను చిన్న చూపు చూసిన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. గత 5 ఏళ్ల కాలంలో ఆయన మంత్రివర్గంలో ఒక్కరికంటే ఒక్కరికి మంత్రిగా అవకాశం కూడా ఇవ్వని పరిస్థితి మనం చూశాం. మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదు, ఎస్సీలకు అవకాశం ఇవ్వకుండా నడిచిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కనువిప్పు ఎక్కడ కలిగిందంటే ఇదే నంద్యాల ఉప ఎన్నికల్లో జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఉప ఎన్నికల గెలవాలంటే ఇక్కడ మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉంటేనే మరి ఆ రోజు గెలవగలమని చెప్పి మరి ఆనాడు మైనార్టీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గుర్తు వచ్చిన పరిస్థితి మీరందరూ కూడా చూశారు. మరి ఆనాడు ఇప్పుడు ఇక్కడ ఉండే ఎన్ఎండి ఫారూక్ గారు గుర్తుకొచ్చారు. మరి ఇక్కడ ఉండే ఇతర మైనార్టీ నాయకులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గుర్తుకొచ్చారు. అంతవరకు వాళ్ళకు అపాయింట్మెంట్ కూడా లేని పరిస్థితి మీరు అందరూ చూశారు. మరి ఇవాళ మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గంలోనే మొదటిసారి ఆయన నన్ను అవకాశం ఇస్తూ మంత్రిగా మరి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. నలుగురికి మైనార్టీలకు అవకాశం ఇస్తూ ఎమ్మెల్యేలుగా, అదేవిధంగా శాసన మండలిలో కూడా నలుగురికి మైనార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం, మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ నంద్యాల పట్టణం నుంచే ఇసాక్ బాషా గారికి మరి ఇవాళ అమ్మెల్స్ ఇచ్చిన పరిస్థితి కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా ఒక మైనార్టీ మహిళకు మరి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి. మరి ఇవాళ ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు ఒకటై ఈరోజు మన ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు, విష ప్రచారాలు చేస్తున్నారు. మరి రాబో రోజుల్లో ఈ రాష్ట్రం మరి శ్రీలంక తరహాలో తయారవుతుందని చెప్పి ఒక విష ప్రచారాన్ని ఈరోజు లేవనెత్తడం జరిగింది. అంటే 1,48,000 కోట్ల రూపాయలు మధ్యవర్తులు లేకోకుండా, దళారులు లేకోకుండా, ఎక్కడ కూడా కరప్షన్ కి తావు లేకుండా డైరెక్ట్ గా బటన్ నొక్కి పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు మరి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమై ఈరోజు విషం జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సందర్భంగా మీకందరికీ విజ్ఞప్తి చేసేది ఒక్కటే, మీ విష ప్రచారాన్ని అంతా కూడా తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద గౌరవాన్ని మరి మన ముఖ్యమంత్రి గారు అణగారిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన సందర్భంలో మనమందరం కూడా ఈ ప్రభుత్వానికి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఒక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన అణగారిన వర్గాలైన ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి మీకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం పునర్నిర్మాణం సందర్భంగా ఆలయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు నరసింహన్ శెట్టి, మారుతీరావు, కొండయ్య, కాంతమ్మ, రామసుబ్బమ్మ పలువురు పాల్గొని త్వరలో పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత చేయవలసిన ఏర్పాట్లపై సమీక్షించారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానము కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం నందు ఈరోజు పాలక మండలి సమావేశం దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు దేవస్థానం కార్యనిర్వహణాధికారి సురేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నందు పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ కుంభాభిషేకం తేదీ ఖరారు ఏర్పాట్లు చేసి ఆలయ పుష్కరిణి నీటి శుద్ధి యంత్రం, ఆలయంలో ప్రవేశించేటప్పుడు లగేజ్ తనిఖీ యంత్రము, వాకీటాకీలు కొనుగోలు,
ఇంజనీరింగ్ విభాగం పనులు తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు నరసింహులు శెట్టి, మారుతీశ్వరరావు, కొండయ్య, కాంతమ్మ, రామసుబ్బమ్మ, ఈఈ వెంకటనారాయణ, ఏసీ కస్తూరి, ఏఈలు ఎస్వి కృష్ణారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, రవీంద్రబాబు, హరి మాధవరెడ్డి, పర్యవేక్షకులు ప్రసాద్, శ్రీధర్ బాబు, కోదండపాని తదితరులు పాల్గొన్నారు. భక్తుల యొక్క భద్రత, సేఫ్టీ నుంచి చేస్తున్నాము. అదేవిధంగా అంతకుముందు కూడా అన్నదానం వెయిటింగ్ లేకుండా ఈ రోజు నుంచి చాలా రోజులు లాస్ట్ వీక్ నుంచి కూడా మనం 10 o'clock స్టార్ట్ చేసాము. దానివల్ల భక్తులు అన్నదానం ఎక్కడ వెయిటింగ్ లేదు. అలా కాకుండా చాలా మార్పులు, ఎందుకంటే చిన్న మార్పు చిన్నగా చేసుకుంటారు. వాళ్ళు ఇక్కడ స్టాఫ్ కొంచెం తక్కువగా ఉన్నారు. మా కమిషనర్ గారి దృష్టిలో కూడా పెట్టాము, ఇది స్టాఫ్ తక్కువగా ఉన్నారు, పర్మనెంట్ స్టాఫ్ కావాలనే ఉద్దేశంతో అది కూడా ప్రాసెస్లో ఉంది. అవన్నీ అయినాక ఇంకా మీకు భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి మొత్తం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అదేవిధంగా తిరుపతి తరహాలో మన కోనేట్లో కూడా ఫిల్టర్స్, అంటే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నామంటే వాటర్ని తోడేయటము లేదంటే చేయటం చేస్తాము. అలా కాకుండా కోనేట్లోనే వీలైతే బోరు ఏర్పాటు చేసి వాటర్ వేస్తే అదేవిధంగా ఫిల్టర్ చేసి మన తిరుమలలో ఏ విధంగా అయితే స్నానానికి భక్తులు ఉపయోగపడే విధంగా అది కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి అది రేపు ఎల్లుండి కూడా వాటిని ఫిట్ చేయడానికి వస్తున్నారు. మనకు ఒక 1 week లోపల ఈ కోనేరు నీరు కూడా స్నానం చేసే విధంగా అదే దానంతా ఫిల్టర్ అయిపోతుంటుంది వాటర్ కూడా. ఆ సిస్టాన్ని కూడా తీసుకొచ్చి భక్తులకు అందుబాటులో తీసుకొస్తున్నారు. తిరుమల తరహాలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏమైనా పెట్టే అవకాశం? విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఆల్రెడీ మనకు ఒక 81 CC కెమెరాస్ ఉన్నాయి, 55 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, హోమ్ గార్డ్స్ ఉన్నారు, 1+5 ఆర్మ్డ్ గార్డ్స్ ఉన్నారు. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ ఉంది. బట్ ఇంతమంది ఉన్నారు. అవసరమైతే విజిలెన్స్ తరహా అంటే మీకు టెండర్స్ వేసాము, అవన్నీ టెండర్లంతా ఆమోదించాము, పని జరుగుతుంది. చిన్న వర్క్లు అంతా ప్రైవేట్లు ఉంది. ప్లస్ అక్కడ దాంట్లో మెయిన్ వచ్చి సామాన్య భక్తులకి కూర్చోడానికి షెడ్ నిర్మించాము. అది మెయిన్ ఎక్కువ కాస్ట్. టెంపుల్ ఐకా రవి, శ్రీనివాసరావు అనే NRIs వాళ్ళే ఇప్పుడు 9 కోట్ల రూపాయలు మనకి ఆ టెంపుల్ కోసం డొనేషన్ ఇచ్చారు. వాళ్ళ ద్వారానే అందిస్తున్నాము. దాని పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ధ్వజస్తంభం కూడా బయట చిత్తూరు ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చి ఈ గారు మేమంతా కలిసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. దాన్ని రెడీ చేస్తున్నాము. ఆగస్టు 27 తారీఖు కుభాభిషేకం చేసేలాగా డిసైడ్ చేస్తున్నాము. అది కూడా టెండర్ అప్రూవ్ అయిపోయింది. టెండర్స్ వేసాము, అది స్టార్ట్ చేస్తాము. స్థానం కట్టాలి సార్. అది మళ్ళీ ఇప్పుడు దర్శనం నిలుపుతున్నారు. ఏం నిలుపులేదు సార్. మీరు అప్పుడు చెప్పినారు, కంటిన్యూ చేయలేరు. ఇప్పుడు నిలుపుతున్నారు దర్శనం. పొదలకూరు పట్టణ పరిధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించే దిశగా ముందుకు సాగాలని ఆయన నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీ రామారావు నటుడైతే చంద్రబాబు నాయుడు మహానటుడని, ఒంగోలులో నిర్వహించిన మహానాడు కాదని, మార్ఫింగ్ నాడని, సుపుత్రుడిపై నమ్మకం లేక దత్తపుత్రుడిపై గంపెడు ఆశలు పెట్టుకొని ఉన్నాడని చంద్రబాబు నాయుడుపై పలు విమర్శలు చేశారు. తెలుగుదేశం దిగజారిపోయి మహానాడును మార్ఫింగ్ చేశారు. మార్ఫింగ్లతో మభ్యపెట్టి భ్రమపడి ఏదో విధంగా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలననే ప్రజలు కోరుచున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ తయారవుతుందన్నారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సొంత కొడుకుని నమ్మలేక దత్తపుత్రుడిని దగ్గరకు తీశాడు. చంద్రబాబు నాయుడు రామారావుకు అల్లుడు కాకపోయింటే 100 ఏళ్లు జీవించేవారని, స్వర్గీయ రామారావు నటుడు మాత్రమే, చంద్రబాబు ఆయనను మించిన మహానటుడని, మహానాడులో చంద్రబాబు ఎన్టీఆర్ను మించి మహానటుడిగా నటించాడన్నారు. 100 ఏళ్లు బ్రతకాల్సిన ఎన్టీఆర్ను వెన్నుపోటుతో చంపిన ఘనత చంద్రబాబుదన్నారు. 23 స్థానాలకు పరిమితం చేసి ప్రజలు నిన్ను బాధితే మళ్లీ బాదుడే బాదుడు కార్యక్రమం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, మళ్లీ ఓటమి తథ్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించి దూసుకెళ్తుందని, అన్ని వర్గాలకు సమన్యాయం చేసిందని వైసీపీ ప్రభుత్వమే అని అన్నారు.
మహానాడులో మా ప్రభుత్వం చేసిన వాటి గురించి విమర్శలు చేయాలి కానీ ఆ ఊసే లేదు అన్నారు. మహానాడులో కేవలం బూతు పురాణాలతో కాలక్షేపం చేశారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి మాట్లాడేటువంటి ఫోటోలు మర్చిపోయాడు పాపం. నా దగ్గర ఆధారం కూడా ఉంది. అటువంటి పరిస్థితి దిగజారిపోయి ఈరోజు మార్పింగ్తో మభ్యపెట్టి భ్రమపడి ఈరోజు ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతో విమర్శలు చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రజలందరూ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే 2 సంవత్సరాల్లో మరింత బలోపేతం చేస్తాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో తిరుగులేనటువంటి శక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంగ్లీష్ వద్దన్నావు, సంస్కరణలు ఉండకూడదన్నావు, అనేక రకాలైనటువంటి మాటలన్నీ మాట్లాడావు. ఈరోజు విద్యా సంస్కరణలు కానీ, నూతన పాలసీ కానీ, స్కూళ్ల నిర్మాణం కానీ, వాటి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించి జిల్లాల వికేంద్రీకరణ ప్రారంభించాం. దాని గురించి నువ్వు మాట్లాడలేకపోయావు. ఎక్కడ కూడా ఈ 3 ఏళ్ల కాలంలో 95% వాగ్దానాలు అమలు చేశాం. నువ్వు ఎన్ని వాగ్దానాలు అమలు చేసావు, ప్రజలకు ఎన్ని ఇచ్చావు, ఏ విధంగా నెరవేర్చావు అనేటువంటి దాని మీద స్పష్టత లేదు. మేము గర్వంగా చెప్తున్నాం, 1,41,00,000 ఈ రోజుకి 1,41,00,000 దళారీలు లేకుండా, ఎవరి దగ్గరికి పోవాల్సినటువంటి అవసరం లేకుండా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం నేరుగా బ్యాంకు నుంచి వాళ్ళ ఖాతాలో జమ చేశాం. డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే నేరుగా వాళ్ళ ఖాతాలో జమ అయ్యాయి. ఎంత అంటే గ్రామాలకు వెళ్తే భర్త ఖాతాలో ఎంత పడిందో భార్యకి తెలియదు, భార్య ఖాతాలో ఎంత పడిందో భర్తకు తెలియదు. ఏమయ్యా నీకు రైతు భరోసా వచ్చిందంటే ఆమె నాకు రాలేదయ్యా అంటుందండి. పక్కన ఆయన వచ్చిందిలే అంటున్నాడు. వచ్చిందా, ఇప్పుడు పడింది అని అడుగుతుంది. ఇన్పుట్ సబ్సిడీ నీకు 4,800 వచ్చిందా అని అడిగితే పాపం ఆయన వచ్చింది అంటున్నాడు. ఆమె ఇప్పుడు వచ్చిందని అడుగుతుంది. అదేవిధంగా అక్కడికి వచ్చినప్పటికి అమ్మఒడి పడిందా అంటే ఈ సంవత్సరం పడలేదయ్యా అంటున్నాడు. పడిందిలే అంటున్నాడు. 0 వడ్డీ వచ్చిందా అంటే వచ్చినట్టు లేదే అంటున్నాడు ఆయన. వచ్చిందిలే అంటున్నాడు. అంటే ఒకరికొకరు కూడా తెలియాల్సినటువంటి అవసరమే లేకుండా ఈరోజు సమగ్రంగా ప్రతి వ్యక్తిని గుర్తించి ఏ వ్యక్తికైతే సంక్షేమ ఫలాలు మనం అందించాలనో ఆ వ్యక్తులకు ఈరోజు సంక్షేమ ఫలాలు అందించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదా కాదా ఒక్కసారి ఆలోచించండి. నేను ఇదిగో సామాజిక న్యాయపరంగా ఈ వర్గాలకు సంబంధించి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి ఇదిగో ఈ పనులు చేశాను అని చెప్పి చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు తయారు కావడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటి విషయం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్త ఇది సరే, మహిళలు ఏ విధంగా తయారంటే పాపం కొంతమంది తెలుగు మహిళలు, మామూలు మహిళలు కాదు, తొడలు కొట్టారు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా ఎన్నడైనా ఒక ముఖ్యమంత్రి స్థాయి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 44 ఏళ్ళ అనుభవం ఉండేటువంటి నువ్వు బూతులు తిప్పిస్తావా? నా కొడక అని అనిపిస్తావా? అమ్మలక్కలు తిప్పిస్తావా? తొడలు పుట్టిస్తావా? ఎప్పుడన్నా ఎన్నడైనా ఆంధ్ర రాష్ట్ర జరుగుతున్నటువంటి సంస్కృతి ఈరోజు నువ్వు చెప్తున్నావు వాళ్ళ విషయ సంస్కృతి, ఇష్ట విషయ సంస్కృతి. నువ్వు వేదిక మీద కూర్చున్నటువంటి దాని మీద తెలుగు మహిళలు కొంతమంది అనరానటువంటి మాటలు, వాడకూడనటువంటి పదాలు, తొడలు కొట్టడం, మహిళల చేత తొడలు కొట్టించడం, నీ అనుమతి లేకుండా నువ్వు వారించకుండా వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి తొడలు కొట్టి నా కొడుకులని మాట్లాడేటువంటి పరిస్థితికి దిగజారిపోతే అసలు నువ్వు ఆ స్థానంలో ఉండడానికి అర్హుడువా? ప్రజలను నుంచి చీకొట్టడం లేదా? ఇటువంటి వ్యక్తిన మనం 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగించామని చెప్పి బాధ భావం కలగడం లేదా ప్రజలకి? ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏ రోజైనా చూసామా? వాళ్ళని తిట్టించడం. పాపం చంద్రబాబు నాయుడు ఎంత సంబరపడి తీసుకుంటే నేను చెప్తున్నాను గర్వంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి మంత్రివర్గం దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల దాకా ఖచ్చితంగా 50% ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు కేవలం ఆర్థికంగా కాకుండా రాజ్యాధికారం వైపు వాళ్ళ చేత అడుగులు వేయించేటువంటి దిశగా ఈరోజు నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కాదు, నా హయాంలో ఇంతకన్నా బ్రహ్మాండంగా నేను సామాజిక న్యాయం చేశాను, అన్ని వర్గాలకు సంబంధించి మేలు చేశానని చెప్పి నువ్వు చెప్పదలుచుకుని ఉంటే, చేసి ఉంటే నిన్న మహానాడులో చెప్పవలసి ఉండే. నువ్వు చెప్పలేకపోయావు అంటే సామాజిక న్యాయంలో నువ్వు ఎంత వైఫల్యం చెందావో తెలిసినటువంటి పరిస్థితి. నువ్వే చెప్పావు 2014 ఎన్నికలకు ముందు బీసీలకు సంబంధించి 100 స్థానాలు కేటాయిస్తానని చెప్పావు. 2014లో ఎంతమంది కేటాయించావు? సర్వే చేయించుకొని ఏ సీటు అయితే ఓడిపోతుందని నువ్వు నిర్ణయానికి వచ్చావో, నిర్ధారించుకున్నావో, ఈ సీటు తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది,
కాబట్టి ఈ సీటు బీసీ కోటాలో బీసీలకు వేసేస్తే పోతుందని చెప్పి బీసీలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తివి, బీసీల పాలిట ద్రోహివి. ఈరోజు నువ్వు మాకు సంబంధించి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దావోస్లో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి మైనారిటీలకు సంబంధించినటువంటి మంత్రులు జనాలు కొంత భాగంలో పర్యటిస్తే బస్సు యాత్రకి జనాలు బ్రహ్మరథం పట్టారు అంటే ఈరోజు సామాజిక న్యాయానికి ఈ ప్రభుత్వం ఎంత పెద్దపీట వేసింది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. 2019లో పేపర్ తీస్తే చూడలేక సత్యం అనేక రకాలైనటువంటి సూచికలంట, అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయంట ప్రజల్లో. మళ్ళీ దానికోసం ఇంకోటి కొత్తగా జోడించానని చెప్పాడు, హ్యాపీనెస్ ఇండెక్స్, అది కూడా 80% ఉంది. నీ హయాంలో నువ్వు చెప్పినట్టుగా 80% హ్యాపీనెస్ ఇండెక్స్ ఉంటే నీకెందుకు 23 సీట్లు వచ్చినాయి? ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు. మళ్ళీ జనాలు మళ్ళీ సంతోషపడారంట. తెలుగుదేశం పార్టీ వైపు ఏమి కనకారం చేస్తే మళ్ళీ జనాలు నీ దగ్గర మోసం చేయించుకోవడానికే? ఇలాంటి మోసగాడు లేడనే? దేశ మోసగాడి కింద లెక్క, నువ్వు మామూలు మోసగాడు కూడా కాదే. ఈ దేశంలో నిన్ను మించినటువంటి మోసగాడు లేదు కదా. కాబట్టి మేము అనేది మీరు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా ఉంటే ఎత్తి చూపించండి, తప్పలేదు. వైఫల్యాలు ఉంటే చెప్పండి. అవన్నీ ఏం లేకుండా నీ నోటితో నువ్వే అంబేద్కర్ గారి జిల్లా పెట్టాలని మాట్లాడతావా? మళ్ళీ దానికి సంబంధించి మీ వాళ్ళని రెచ్చగొడతావా? రెచ్చగొట్టించి దాన్ని నానాయారీ చేసి దాన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి రుద్దడానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉందని నీకు సంబంధించినటువంటి వ్యక్తులు, జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు దీనిలో జోక్యం ఉంటే వాళ్ళు దీనికి కావాలని రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు వాళ్ళని గుర్తించి అరెస్ట్ చేస్తుంటే దాని మీద నోరు మీదకు మాట్లాడలేనటువంటి పరిస్థితి లేనటువంటి వాడివి, నరనరాల్లో కూడా అంబేద్కర్ పేరు పెట్టకూడదనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడివి, మహనీయుడు అంబేద్కర్ గారి పేరు పెడితే బాగుంటుందని కొంతమంది మేధావులు ఎస్టీ వర్గాలు సూచించిన మీదగా ఆయన పేరు పెట్టడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే నోటిఫికేషన్ విడుదల చేస్తే న్యాయపరంగా మీకు ఉన్నటువంటి అవకాశం ఉంది, అభ్యంతరాలు లేదన్నట్టు చెప్పండి. అంతే తప్ప అవన్నీ పక్కన పెట్టి హింసగా మారడం, శాసనసభల మీద దాడి చేయించడం, మంత్రులు వీళ్ళు తగలబెట్టడం ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఈ విధంగా జరిగిందా? అధికార పార్టీకి సంబంధించి అదేమంటే వీళ్ళే కుట్రదారులంటే చంద్రబాబు నాయుడికి అలవాటు. నీ ఇల్లు నువ్వు తగలబెట్టుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ మానవత్వం కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా తన ఇంటిని తాము తగలబెట్టుకోవడం. కాబట్టి ఒక ఎస్సీ ఇల్లు పాపం ఆందోళనకారులు తగలబెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇల్లు వాళ్ళే తగలబెడుతున్నారనేటువంటి నీచ పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి మరలా ప్రజలకు ఒకసారి చెప్తున్నాం, ఈ రోజు నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవంలో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నొల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలిసియున్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. పట్టు వస్త్రాలతో అలంకరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో విశేష అలంకరణ చేసి రథంపై కొలువుదీర్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కావలి పీజీ సెంటర్ వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. వీరిని 108 ద్వారా కావలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ వారికి సరైన వైద్యం అందక ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కావలి ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది గాని వైద్యులు గాని వారి తీరు మార్చుకోక నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని క్షతగాత్రుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి వైద్యులు వైద్య సిబ్బంది మారని వైనం, అనారోగ్యాలు ప్రమాదాల బారిన పడిన వారిని సరిగా చూసుకోని వైనం. కావలి పీజీ సెంటర్ వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు 108 సాయంతో క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే గాయపడిన వారిలో సమయానికి వైద్యం అందక ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించారు. తీవ్ర గాయాలతో ఏరియా వైద్యశాలకు వచ్చిన క్షతగాత్రులకు అత్యవసర వైద్యంలో భాగంగా కనీసం ఆక్సిజన్ అందించాలన్న స్పృహ కూడా లేకుండా వైద్యులు కోల్పోయారు. దీంతో పేషెంట్ బంధువులు ఆక్సిజన్ పెట్టమని అడిగితే అప్పటి వరకు వైద్యులు స్పందించక తరువాత వైద్యులు స్పందించి ఆక్సిజన్ పెట్టే సమయానికి అప్పటికే సురేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో 108 వాహనం నుండి ఎమర్జెన్సీలోకి తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది లేకపోవడంతో 108 సిబ్బంది చిన్నారుల స్ట్రక్చర్పై మోయాల్సి వచ్చింది. గాయపడిన వ్యక్తి నొప్పుల తీవ్రత భరించలేక స్ట్రక్చర్పై నుండి కింద పడగా పక్కనున్న వారు కేకలు వేయడంతో ఆసుపత్రి సిబ్బంది పరుగులు తీసి హుటాహుటిన మళ్లీ స్ట్రక్చర్ మీద పెట్టారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి అనూహ్యంగా రద్దీ పెరిగింది. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే కూడా ఎక్కువ మంది భక్తులు విచ్చేయడంతో దర్శనానికి 48 గంటల సమయం పడుతుంది. అయితే శ్రీవారి ఆలయంలో గంటకు 4500 మందికి మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం 48 గంటల సమయం పడుతుంది. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే ఎక్కువ మంది భక్తులు విచ్చేశారు. దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ఆలయంలో గంటకు 4500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో ప్రస్తుతం క్యూ లైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇటువంటి అనూహ్యమైన రద్దీ సమయంలో వీఐపీలు కూడా తిరుమల యాత్ర విషయం పునరాలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని టీటీడీ కోరుతోంది. వరదలో ఉధృతమైన వరద ఎలా వస్తుందో అలా వరద మాదిరి భక్తులు తిరుమలకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు భక్తులు క్యూ లైన్లో చేరే భక్తులకు కనీసం అంటే 2 రోజులు టైం పడుతుంది దర్శనానికి. మేము
టెంపుల్లో మ్యాక్సిమం గంటకు 4500 మాత్రమే అవుట్పుట్ ఇవ్వగలము, దర్శనం చేయించగలము. అంటే గంటకు 4500 భక్తులు మాత్రమే దర్శనం చేయించగలము. ఇప్పుడు యాడింగ్ మాకు డబల్ ఉంది. అంటే దాదాపు 4000కు పైగా, అంటే దాదాపు నాకు 4500 అవుట్పుట్ ఉంటే 8000 దాకా గంటకు యాడింగ్ ఉంది, డబల్ యాడ్ అవుతూ ఉంది. అంటే భక్తులకంతా విజ్ఞప్తి, దయచేసి ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తిరుమలకు రావాల్సిందిగా కోరుతున్నాం. కనీసం 2 రోజులు దర్శనం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, అంత వేచి ఉండేటువంటి సమయం ఎక్కువ కాబట్టి భక్తులు దయచేసి ఈ పరిస్థితిని అర్థం చేసుకొని తిరుమలకు ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వీఐపీలకు విజ్ఞప్తి, వీఐపీ దర్శనం కంప్లీట్గా మేము ఆపేశాం. దయచేసి వీఐపీలు కూడా ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దైవ దర్శనాన్ని పోస్ట్పోన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఫ్రెండ్స్, మా స్టాఫ్ అందరూ కూడా 24/7 అహర్నిశలు మేము పనిచేస్తూ ఉన్నాం. భక్తులకు కావాల్సినటువంటి ఆహారము, నీళ్లు, పిల్లలకు పాలు అన్నీ కూడా అందిస్తున్నాం. మా శక్తి మేరకు మేము పనిచేస్తూ ఉన్నాం. కనీసం నిద్ర కూడా లేదు మాకు, అంత పనిచేస్తూ ఉన్నాం. భక్తులకు ఇంత రష్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అంతో కొంత అసౌకర్యం ఉంటుంది. ఆ అసౌకర్యాన్ని దయచేసి భరించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిందలు వేయొద్దని చెప్పేసి కోరుతున్నాం. మేము సాయశక్తులా ప్రయత్నిస్తున్నామని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు క్యూ లైన్ ఇప్పుడు అన్నదానం దగ్గర ఉంది. ఇప్పుడు అన్నదానం నుంచి క్యూ లైన్ ఉంది. సో ఈ అన్నదానంలో ఇప్పుడు జాయిన్ అయ్యేటువంటి భక్తులకు కనీసం 2 రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాణిపాకంలో వెలిసి ఉన్న స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆదివారం సెలవు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. క్యూ లైన్లలో గంటల తరబడి భక్తులు వేచి దర్శనం చేసుకుంటున్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి ఆలయం నందు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.